నమస్తే, వెల్కమ్ టు కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. ఈరోజు మనతో పాటు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. హలో నెహ్రూ గారు, నమస్కారం అండి. అలాగే స్టూడెంట్స్ కూడా ఉన్నారు పార్టిసిపేట్ చేయడానికి జై హో సక్సెస్ మంత్రలో. హలో మీ అందరికీ, వెల్కమ్ టు ద జై హో సక్సెస్ మంత్ర. రైట్, ఈరోజు మనం రిస్క్ టేకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. రిస్క్ టేకింగ్ అంటే ఒక పరుగు పందెంలో మొదటి స్థానంలో ఉన్నవాడికి రెండో స్థానంలో ఉన్నవాడికి ఒక వెంట్రుకవాసి డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. కానీ ఆ వెంట్రుకవాసి డిఫరెన్స్ని మెయింటైన్ చేయడానికి మొదటి స్థానంలో ఉన్నవాడు చాలా విషయాలను త్యాగం చేస్తుంటాడు, చాలా కృషి చేస్తుంటాడు. దాన్నే రిస్క్ టేకింగ్ అంటారు. మరో మాటలో చెప్పాలంటే బద్ధకాన్ని వదిలించుకోవడం, కొన్ని విషయాలను త్యాగం చేయడం. ఈ రిస్క్ టేకింగ్ గురించి మరిన్ని విషయాలను విపులంగా, అలాగే ఈ రిస్క్ టేకింగ్ మన సక్సెస్లో ఏ మేరకు పాత్ర పోషిస్తుందనే దాని మీద చెప్పడానికి జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. నెహ్రూ గారిని అడిగి తెలుసుకుందాం. నెహ్రూ గారు, రిస్క్ టేకింగ్ గురించి మీరేం చెప్తారు? చాలామందికి జీవితంలో పైకి రావాలని కోరుకుంటుందండి. దానికి తగ్గ విజ్ఞానం కూడా ఉంటుంది. కానీ కొంచెం రిస్క్ తీసుకుందాం అన్నటువంటి ఒక ఆలోచన లేకపోవడం వల్ల, అంటే ఒక విధంగా రిస్క్ టేకింగ్ అనేది ఒక నాణానికి బొమ్మ అయితే బద్ధకం అనేది బొరుసుగా చెప్పుకోవచ్చు. ఎందుకు వచ్చిందిలే అన్న ఒక కొంచెం బద్ధకంతో వాళ్ళు వదిలేయడం వల్ల జీవితంలో వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించలేకపోతారు. ఎప్పుడు కూడా చిన్న చిన్న అంచెలుగా ప్రతి విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం త్యాగం చేసుకుంటూ వెళ్తారు. అంటే ఉదాహరణకి ఒక గంట ఎక్స్ట్రా చదవడం కానీ, ఒక సినిమా చూడడం కానీ, లేదా ఒక పార్క్ వెళ్ళడం కానీ, ఒక క్రికెట్ మ్యాచ్ వాచ్ చేయడం కానీ, ఏ ఒక్కటైనా కొంచెం ఆపి లెటస్ ప్రాక్టీస్ ఏ లిటిల్ మోర్ అని చదువున్నట్లయితే ఆ ఒక్క మార్కుతోటి వాళ్ళ జీవితం మలిపే పొందేది. కానీ చాలామంది ఏం చేస్తారంటే మానవ సంబంధాల్లో కానీ, సక్సెస్లో కానీ, ఈవెన్ డబ్బు సంపాదించడంలో కానీ, ఉద్యోగంలో కానీ ప్రతిసారి కూడా వాళ్ళకున్న పూర్తి విజ్ఞానాన్ని, వాళ్ళకున్న కోరికని అలాగే క్యారీ చేస్తూ ఏదో జరుగుతుందిలే, ఎదురు చూద్దాంలే అన్న కాన్సెప్ట్లో జీవితాన్ని సాగదీస్తారు. ఈ సాగుతూ జీవితం వెళ్తుందే కానీ ఎక్కడో చోట తెగిపోతుంది. తెగకూడదు అని వీళ్ళు కోరుకుంటారు, కానీ వీళ్ళ గమ్యానికి చేరడానికి ముందు డెఫినెట్లీ అది తెగిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకున్న విజ్ఞానం వీళ్ళతోటి ఉండిపోతుంది, వీళ్ళకున్నటువంటి కోరిక వీళ్ళతోటి ఉండిపోతుంది. వీళ్ళు సాధించాలనుకున్నది ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళు సాధిస్తారు. యూజువల్గా మనం అనేక ఎగ్జామ్స్ వచ్చినప్పుడు రిజల్ట్స్ చూస్తూ ఉంటాం. స్టేట్ టాపర్కి స్టేట్ సెకండ్ టాపర్కి మధ్య కేవలం 1 మార్కే తేడా ఉంటుంది, లేదా సెకండ్కి థర్డ్కి మధ్య 1 మార్కే తేడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒకే మార్కులో ఒక 7-8 ర్యాంకుల వేరియేషన్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఒకే మార్కు ఒక 7గురికి వచ్చినప్పుడు నెక్స్ట్ ర్యాంకు 8వ క్యాండిడేట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఎగ్జామ్స్ రిజల్ట్ చూసినట్లయితే గ్రూప్స్లో 100కు 100 వచ్చాయి. లాంగ్వేజెస్లో 100కి 80, 97 రావడం వల్ల వాళ్ళు ఎక్కడో 8వ ర్యాంక్ వెళ్ళిపోయారు. కానీ 8 నుంచి 16వ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి లాంగ్వేజెస్లో 100కు 100 వచ్చాయి. అతను ఈ గ్రూప్స్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నా, ఈ గ్రూప్స్లో 100కు 100 వచ్చిన వ్యక్తి లాంగ్వేజెస్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నా డెఫినెట్లీ సక్సెస్ వాళ్ళ పాకెట్లో ఉండేది. ఎలా ఎప్పుడైతే వాళ్ళు చేయలేదో ఆ రిస్క్ టేకింగ్ అన్నది, అంటే యాక్చువల్గా రిస్క్ టేకింగ్ అనేది కొంచెం స్ట్రాంగ్ నెగిటివ్గా ఫీల్ అవుతారు. నిజానికి చెప్పాలంటే బాటమ్ టు ది లైన్ బద్ధకం వేయడండి. సో ఇప్పుడు ఈ లేజినెస్ అని చెప్తున్నారు కదా, సో అందరికీ ఎంతో కొంత లేజినెస్ ఉంటుంది. సో అది సక్సెస్ మీద అంత ఎఫెక్ట్ చూపెడుతుంది. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే చిన్న లేజినెస్ కూడా సక్సెస్ మీద చాలా డిఫరెన్స్ చూపించేటట్లు కనపడుతుంది. డెఫినెట్లీ చూపిస్తుందండి. ఎందుకంటే నాకు ఏం కావాలి, నేను ఏం సాధించాలి అని నేను ఒక ప్రణాళిక వేసుకున్నప్పుడు అది దొరికే వరకు నిరంతరం నేను పని చేయకుండా ఏ ఒక్క క్షణం వేరే ఏ పని చేసినా ఇది నాకు అవసరమా, ఈ పని వల్ల నాకు వచ్చే ఫలితం నా గమ్యాన్ని చేరడానికి దోహదపడుతుందా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఏ పనుల వల్ల మనకి గమ్యం చేరడానికి అవరోధం అవుతుందో అవన్నీ వదలకపోయినట్లయితే డెఫినెట్లీ మనం వెనకుండిపోతాం. 1 మార్కు వెనక్కి వెళ్ళడం వల్ల ఎడ్యుకేషన్లో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. 1 ర్యాంక్ మారడం వల్ల కోరుకున్న విద్య కాకుండా వేరే విద్యలో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 1 క్షణం లేట్ అయితే ట్రైన్ మిస్ అయిన వాళ్ళు, 1 క్షణంలో జీవితాన్ని పొందిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆ కేవలం 1 క్షణం బద్ధకం అనేది మనం వీడాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి నిరంతరం నా గమ్యం గురించి నేను పనిచేస్తూ నా బద్ధకాన్ని నేను వీడగలిగితే నాకున్న విజ్ఞానం డెఫినెట్లీ నాకు ఉపయోగపడుతుంది. అనేక మంది విజ్ఞానవంతులు అనేక చోట్ల పనిచేస్తూ పనివాళ్ళలాగా ఉండిపోతారు. కారణం ఏంటంటే వాళ్ళ విజ్ఞానాన్ని ప్రపంచానికి పంచడానికి వాళ్ళ దగ్గర రిస్క్ తీసుకోవాలన్నటువంటి కొంచెం ధైర్యం లేకపోవడమే. అలా ఉన్నట్లయితే వీళ్ళందరూ ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు. విజ్ఞానం మరి మీరు అన్నట్లుగా రిస్క్ టేకింగ్కి కొన్ని ఫ్యాక్టర్స్ కూడా కారణం అవుతాయి. అంటే ఇప్పుడు ఒక బ్యాచులర్ ఉన్నాడు అనుకోండి, లేదా పెద్దగా చుట్టూ బాధ్యతలు లేని వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను రిస్క్ తీసుకోవడానికి వెనక ముందు ఆలోచించడు. కానీ ఫ్యామిలీ ఉండి, బాధ్యతలు ఉండి అక్కడ రిస్క్ టేకింగ్కి కొంచెం వెనకాడే అవకాశం ఉంది కదా, అక్కడ పరిస్థితులు కారణం కావాలి. డెఫినెట్లీ కావండి. సపోజ్ నేను ఒక తెల్ల గోడను తీసుకుని మేక్ కొట్టేసి నేను నా గోల్ రీచ్ అయిపోయాను, దీని చుట్టూ నేను గీతలు గీసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటాను, హోదా పెంచుకుంటాను అనుకోవడం ఒక కాన్సెప్ట్ అయితే,
డబ్బులు ఉద్యోగం పైకి రావడం అనే గీతలు గీసుకుని దాని మధ్యన గోల్ కొట్టడం అనేది ఒక పాయింట్ అవుతుంది. ఈ రెండిట్లో తేడా ఏంటంటే ఉన్నదాన్ని మనం పరిస్థితులుగా తీసుకుని అదే ఫైనల్గా ఆచరించడం, ఒకటి మనకి ఏం కావాలో నిర్ణయించుకుని అక్కడికి మనం చేరడం, ఈ రెండింటి మధ్యన రిస్క్ టేకింగ్ ఉంటుంది. యూజువల్గా ఈ ఫ్యామిలీ పిల్లలు బర్త్డేను ఇవన్నీ మన రిస్క్ టేకింగ్ పాయింట్కి అవరోధాలు ఎప్పుడూ కావు. ఎందుకంటే అతి సక్సెస్ అయిన మనిషికి అతి ఫెయిల్యూర్ అయిన మనిషికి కూడా ఉండేది 24 గంటల జీవితమే. ఓకే, ఈ రిస్క్ టేకింగ్ అనేది ఎలా తీసుకోవాలంటే ఒక వ్యక్తికి అందని ఫలాల గురించి ఆలోచించి రిస్క్ టేకింగ్ తీసుకోవడం కరెక్టా, లేదంటే తనకున్న సామర్థ్యాన్ని బట్టి అంచనా వేసి తీసుకోవడం కరెక్టా? ఇక్కడ కొద్దిమంది కేవలం ఏడవడం కోసమే కోరికలు అనేవి పెంచుకుంటారండి. ప్రత్యక్షంగా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఒక లిమిటెడ్ రిస్క్ టేకింగ్ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ మనం ఎవ్రీ అచీవ్మెంట్ని ప్లాన్ చేయగలుగుతాం. మనకి టోటల్ ఒక పలానా అచీవ్మెంట్ మనకు కావాలి అనుకున్నప్పుడు దానికి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి. బ్లూ ప్రింట్ చేసుకోవడానికి మనం ఎంటెక్ ఇంజనీరింగ్ అయ్యి ఉండక్కర్లేదు. ఒక అవగాహనగా ఒక గీత గీసుకుని నేను ఈరోజు ఎక్కడున్నాను, నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఈ మధ్యలో నాకు వచ్చే జనరల్ అవరోధాలు ఏంటి, వీటిని నేను ఎలా దాటచ్చు అని తీసుకున్నట్లయితే డెఫినెట్లీ ఆ రిస్క్ టేకింగ్లో మనం ముందుకెళ్ళిపోతాం. అక్కడ కొంచెం రిస్క్ టేకింగ్ కావాలి. ప్రపంచం ఎటు వెళ్తోంది, ఏం జరుగుతోంది, నేను ఎక్కడున్నాను, నేను పైకి రావాలంటే నేను ఏం చేయాలి, కొంచెం ముందు ఆలోచించినట్లయితే డెఫినెట్లీ మనం ముందు. స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ మీ డౌట్ అడిగి. సార్, ఇప్పుడు ఒక 10th క్లాస్ స్టూడెంట్ అతని గోల్ ఏంటంటే బైపీసీ తీసుకొని డాక్టర్ అవుదామని అతని గోల్. కానీ అతనికి బయాలజీ అంటే చాలా ఫీవర్. అతను బయాలజీ అంటే అసలు చదవలేడు అనమాట, చాలా ఎక్కువ. 550 వచ్చాయి 10th బాగా ఉంది. కాకపోతే అతను బయాలజీ రాదు. కానీ అతను బైపీసీ తీసుకొని డాక్టర్ కావడానికి రిస్క్ తీసుకోమంటారా? అతను రిస్క్ తీసుకోవాలంటే ముందు మన మనసులో ఏం ఇంట్రెస్ట్ ఉందన్న దాని మీద మనం తీసుకున్నట్లయితే అతను డెఫినెట్లీ సక్సెస్ అవుతాడండి. డాక్టర్ అవ్వాలి అన్నారు, ఆ డాక్టర్ అనేది తనంతట తాను అవ్వాలనుకుంటున్నాడా లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అవ్వాలనుకుంటున్నారా తను ఆలోచించాలి. ఒక విధంగా తనకి ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్లో తను చేయగలిగితే తను అసలు చదవక్కర్లే, ఆటోమేటిక్గా తను సక్సెస్ అయిపోతాడు. అలా కాకుండా కొత్తది తను నేర్చుకోవాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా దీనివల్ల నాకు లాభం ఎంత, జీవితంలో నేను ఎక్కడికి వెళ్తాను అన్నది ఒక క్వశ్చన్ చేసుకోవాలి. ఆ క్వశ్చన్ వల్ల తను ఇప్పుడు సపోజ్ వాళ్ళ వంశంలో ఎవరూ డాక్టర్లు కారు, లేదా వాళ్ళ జీవితం వాళ్ళకి తెలిసిన వాళ్ళలో ఎవరూ డాక్టర్ కారు, తిరిగి ఒక గొప్ప డాక్టర్ అవ్వాలని ఉంది, ఒక ఇన్స్పిరేషన్ ఫీల్ అయ్యారనుకోండి, అటున్నప్పుడు డెఫినెట్లీ మనం రిస్క్ తీసుకుని చదవడమే అడ్వైజబుల్ అవుతుంది. రైట్, నెక్స్ట్ మీ డౌట్ అడిగి. ఇప్పుడు రిస్క్ టేకింగ్ అంటే దానికి ఎన్నో అవుట్కమ్స్ ఉంటాయి. జనరల్ 2 అవుట్కమ్స్ ఏంటంటే సక్సెస్ ఒకటి, ఫెయిలియర్ ఒకటి. సక్సెస్ అయితే అందరూ ఇష్టపడతారు, కానీ ఫెయిలియర్ అంటే అప్పుడు భయపడి ఆ రిస్క్ టేకింగ్ అంతవరకు వెళ్ళరు, వాళ్ళ ఆలోచన అంతవరకు వెళ్ళదు. అయితే అప్పుడు రిస్క్ తీసుకోవాలా వద్దా అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆ రిస్క్ అనేది డెఫినెట్లీ తీసుకోవాలి. రిస్క్ ద్వారా వచ్చినటువంటి ఫెయిల్యూర్ అని మీరు అనుకుంటున్నారే కానీ అది ఫెయిల్యూర్ కాదు. దాని యాక్చువల్ పదం ఏంటంటే ఫీడ్బ్యాక్. ఈ పని ఇలా చేస్తే ఇటువంటి ఫలితం ఇస్తుంది అని ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది అంటే ఈ పని ఇంకో విధంగా చేస్తే మనం అనుకున్న సాధిస్తాము అని తెలియజేయడమే. కానీ అది ఫెయిల్యూర్ అని మీరు అనుకున్న అక్కడతో ఆ పని ఆపేస్తే అది పర్మనెంట్గా ఫెయిల్యూర్ అవుతుంది. ప్రతి రిస్క్ టేకింగ్ నుంచి మనము తీసుకునేటువంటి ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్. ఈ ఫీడ్బ్యాక్ వల్ల మీకు ఏం తెలుస్తుంది, మీరు ఎక్కడున్నారు, మీరు ఏం చేయాలనుకున్నారు, ఎటువంటి ఫలితం వచ్చింది. ఆ ఫలితం మీరు అనుకున్నది కానట్లయితే ఇంకో విధంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు టీవీ కనిపెట్టాలనుకున్నప్పుడు 14 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్నగారితో పార్కులో నించినప్పుడు అతను అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటి, నాన్నగారు మనం BBC వార్తలు చూస్తున్నాం, వినగలుగుతున్నాం, మరి ఆ న్యూస్ రీడర్ని ఎందుకు చూడలేము అని ప్రశ్నించాడు. అలా 14 ఏళ్ల వయసులో అతనిలో పుట్టిన ప్రశ్న 27 సంవత్సరాలు అతను వచ్చేసరికి మనకి ఈరోజు ఒక టీవీని ఇవ్వగలిగింది, మనం అందరం చూడగలుగుతున్నాం. అది రిస్క్ టేకింగ్ అంటే ఎస్, డెఫినెట్లీ రిస్క్ టేకింగ్. బిట్వీన్ 14 to 27 years ఆఫ్ ఏజ్ అతను ఎన్ని ఫెయిల్యూర్స్ అయ్యి ఉంటాయి, ప్రతిదాన్ని ఒక ఫీడ్బ్యాక్గా తీసుకున్నాడు. రిస్క్ టేకింగ్ వల్ల వచ్చేది ఓన్లీ మనలో ఉన్న బద్ధకం బయటికి పోవడం మాత్రమే, అది ఫెయిల్యూర్ కాదు. పక్క వాళ్ళ సక్సెస్ లేదా ఫెయిల్యూర్ మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? డెఫినెట్లీ పక్క వాళ్ళు అని మీరు ఫీల్ అయినప్పుడు వాళ్ళ యొక్క ప్రయత్నానికి వాళ్ళు పొందిన ఫలితం ఇది, సో నా ప్రయత్నానికి నేను పొందిన ఫలితం ఇది, సో వాళ్ళ ప్రయత్నానికి వాళ్ళు ఇలా చేశారు కాబట్టి ఈ ఫలితం వాళ్ళకు వచ్చింది, సో మనం కూడా ఇలా చేయగలమా అని ఆలోచించుకుని మనకు అవసరమైతేనే మనం పాటించాలి. అయితే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకు వచ్చిన ఫలితమే మీకు రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ యొక్క దృక్పథాలు వేరే ఉంటాయి. కాబట్టి మీరు మీ దృక్పథంలో ఆ పని అటెంప్ట్ చేయొచ్చు. సి ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఏ కార్ డ్రైవింగ్, మీరు మోటార్ సైకిల్ మీద పక్కన వెళ్తే కార్ డ్రైవింగ్ అయితే నేర్చుకోలేరు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాక ఎక్కడ బ్రేక్ వేయాలో ఎక్కడ హార్న్ కొట్టాలో మీకు తెలుస్తుంది, పక్కన కూర్చున్న వాళ్ళకి తెలియదు. ఇది మీ జీవితం, మీరు రథసారథులు, సో మీరు ప్లాన్ చేసుకోండి. పక్క వాళ్ళని ఓన్లీ అనుగుణంగా చూడడం వరకు మాత్రమే మనం తీసుకోవాలి. వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్స్ మీకు ఒక లెర్నింగ్ లెసన్స్ అవుతాయి, మీరు మీ జీవితానికి వాటిని అన్వయించుకుంటారు. సార్, ఇప్పుడే మీరు ప్లానింగ్ గురించి చెప్పారు, అది మనం ప్లానింగ్ చేస్తాం అంతా, రిస్క్ టేకింగ్ కూడా చేసుకుంటాము, కానీ మధ్యలో సమస్యలు వస్తాయి, అవన్నీ ఎట్లా సాల్వ్ చేయాలి సార్?
మీరు ప్లాన్ చేసేటప్పుడే అలాగే అన్నీ ఉంటాయని జీవితంలో ఎప్పుడు ఉండదండి. మీరు ప్లాన్ చేసినప్పుడే కొంత వ్యాక్యూమ్ పెట్టుకుంటారు. వ్యాక్యూమ్ అంటే ఇప్పుడు ఎకనామిక్స్ థియరీ కాదు కదా, ఇఫ్ అదర్ థింగ్స్ రిమైన్ కాన్స్టెంట్ దిస్ విల్ గో దిస్ అని చెప్పడానికి లేదు. అన్నీ మారుతూ ఉంటాయనే విషయాన్ని మీరు పరిగణలో తీసుకోవాలి. మార్పు అనేది సహజం, మార్పు అనేది నిత్యం జరిగే ప్రక్రియ. ఆ మార్పుకు తగ్గట్టుగా మీరు మారుతూ మీ గమ్యాన్ని చేరడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అన్నీ సాఫీగా వెళ్ళిపోతుంటే మీకు ఓదార్పు అక్కర్లేదు, ఎవరి సహాయం అక్కర్లేదు, అసలు మీరు ఆలోచించక్కర్లేదు. మీరు పొద్దున్న లేచేసరికి మీ బెడ్ దగ్గరికే టిఫిన్ వస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఫ్యాన్ తిరుగుతుంది, మీ మీదే నీళ్లు పడుతున్నాయి, స్నానం అయిపోతుంది అనుకోండి, మీరు ఏం చేయగలరు? ఏం ఆలోచించలేరు. చిన్నప్పుడు మీరు అలా ఉండేవారా? కాదు. మీరు లేచేవారు, ప్రతిదీ పగలగొట్టేవారు, ప్రతిదీ ఓపెన్ చేసి చూసేవారు, ఏది ఎందుకు తిరుగుతుందో చూసేవారు, ఏది ఎలా జరుగుతుందో ఆలోచించేవారు. పాలు తాగిన వెంటనే కూర్చునేవారు కాదు, సోఫా ఎక్కేవారు, ఎగిరేవారు, దూకేవారు. ఆ క్రియేటివిటీ అంతా మీలో ఎప్పుడు హీనమైపోతుంది? అన్నీ సవ్యంగా సాగుతున్నాయి కదా అని మీలో బద్ధకం వస్తాయి. అందుకే ఇందాక నేను చెప్పాను, రిస్క్ టేకింగ్ అంటే బద్ధకాన్ని వేయడమే. మనలో ఉన్న క్రియేటివిటీ పుట్టుకతో అందరికీ ఉంటుంది. సమానమైన తెలివితేటలతో సమానమైన క్రియేటివిటీతో పుడతాం. కానీ స్లోగా 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 ఒక నిర్లిప్తతకు వచ్చేస్తాం. నిర్లిప్తత వచ్చేసరికి చిన్న దెబ్బ తగిలినా మనం అది ఒక పెద్ద భూతద్దంలో చూస్తాం. అసలు దెబ్బలు అనేవే లేకపోతే జీవితంలో మనం పైకి రాలేం. ఒక అందమైన విగ్రహం బయటికి రావాలంటే ఒక రాయిని కొడతారు కొడతారు కొడతారు. ఎన్ని దెబ్బలు కొడతారు? అందులోంచి ఒక అందమైన విగ్రహం బయటికి రావడానికి కొడతారు. చెత్తరాయిని మనం కొట్టం కదా, అందులోంచి విగ్రహం బయటికి రాదు కదా. అన్ని దెబ్బలు సహించింది కనుకనే ఆ పెద్ద రాయిలోంచి ఒక బుద్ధ విగ్రహం బయటకు వస్తుంది. సో ప్రతి ఒక్క పనిష్మెంటో లేదా ప్రతి ఒక్క పెయిన్ అని మీరు ఫీల్ అవుతున్నారో అవన్నీ మిమ్మల్ని షైన్ చేయడానికి దేవుడిచ్చిన ప్రక్రియలు. మీ చేతిలో ఉన్న ఒక వస్తువు దేవుడు తీసుకున్నాడు అంటే బీ రెడీ, దాన్ని పాజిటివ్గా ఆలోచించండి. నా 2 చేతులు పట్టబోయేంత పెద్ద బహుమతి దేవుడు నాకు ఇస్తున్నాడు, అందుకు నా 2 చేతులు ఖాళీగా పెట్టాడు, నేను రెడీ అవుతున్నాను అని ఆలోచించినప్పుడు ఈ తీసుకుపోయిన దాని గురించి మీరు బాధపడరు. ఈ చిన్న చిన్న సమస్యలు మీ యొక్క జీవిత గమ్యం చేరడానికి అడ్డుగా ఎప్పుడూ నిలబడం. ఈ రిస్క్ టేకింగ్ గురించి తల్లిదండ్రులు అంటే పిల్లల మీద ఎలా ప్రభావం చూపిస్తారంటే పిల్లల్ని ఎలా పెంచితే వాళ్ళు రిస్క్ టేకింగ్కి ముందు ఉంటారు పిల్లలు? ఆ తల్లిదండ్రులు డెఫినెట్లీ పిల్లలకి కొంచెం కొంచెం రిస్క్ టేకింగ్ నేర్పాలండి. వాళ్ళు ఏదైనా చేస్తామన్నారంటే ఎంకరేజ్ చేయాలి. చిన్నప్పుడు మనం ఎంకరేజ్ చేస్తాం, పిల్లల్ని పిలుస్తాం, వెళ్ళి ఆ జంతువులు ముట్టుకోమంటాం, ఇది ఎక్కంటాం, అది చేయంటాం, చిన్నప్పుడు ఎంకరేజ్ చేస్తాం. ఒక పాయింట్ వచ్చేసరికి తల్లిదండ్రులు ఎందుకో స్లోగా విత్డ్రాయింగ్ పాయింట్కి వచ్చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అయితే మరీ మెకానికల్ లివింగ్ అయిపోతుంది. తల్లిదండ్రులు పూర్తిగా పిల్లలు ఏం కొత్త తయారు చేసినా కూడా నో నువ్వు చెయ్యొద్దు, రిస్క్ తీసుకోవద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవంతో ఆలోచిస్తారు. ఎస్, బాటమ్ టు ది లైన్ తల్లిదండ్రులు మన శ్రేయోభిలాషులు కరెక్టే. కానీ కొంత పిల్లలు కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవ్వగలిగితే పిల్లలు కొంచెం ముందుకు వెళ్ళి అభివృద్ధి సాధించగలుగుతారు. పూర్వం చదువులు ఎలా ఉండేవంటే ఆ గ్రామంలో, ఆ ఊళ్ళో, ఆ పక్క గ్రామాల్లో చదివారు. ఇప్పుడు పిల్లలు ఎక్కడెక్కడో ఖండాంతరాలు, దేశాంతరాలు వెళ్తున్నారు. 10th అయిపోయిన పిల్లవాడు ఇంటర్మీడియట్ చదవడానికి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఐఐటి సీట్ వచ్చిందంటే ఎక్కడో రాష్ట్రాలు మారిపోతున్నారు, భాషలు రాని ప్రదేశాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇటువంటిప్పుడు 10th దాకా పెంచేదాకా పిల్లలు చిన్నప్పటి నుంచి 10th వరకు కానీ పిల్లల్ని కాస్త భాషలు పెంచుతూ కాసింత ముందుకు వెళ్ళడం, మాట్లాడడం అనే రిస్క్ కొంచెం నేర్పగలిగితే పిల్లాడు భావి జీవితంలో చాలా బాగా పైకి వస్తుంది. రైట్, నెక్స్ట్ మీ డౌట్. Sir, many people have fears. How do you handle fears and stress and all in your life? ఫీర్ అనేది ఉండాలండి, యూ మస్ట్ హ్యావ్. జీవితం అంటే వడ్డించిన విస్తరి కాదు. ఆకేసి అన్నం పెట్టాక అది కలుపుకోవాలి, మిక్స్ చేయాలి, నోట్లో పెట్టుకోవాలి, నవలాలి, మింగాలి, అప్పుడు లోపలికి వెళ్తాం. దానంతా అదే మెకానికల్గా లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఏమి చేయలేం. ఒక భయం అనేది ఎందుకు వస్తుంది? ఫియర్ ఎందుకు? వరస్ట్ టు వరస్ట్ ఏం జరుగుతుంది అసలు జీవితంలో? మ్యాక్సిమం జరిగేది ఏంటి? ఒకవేళ చచ్చిపోతామన్న భయం. అదైతే జరగదు కదా. మిగతావి ఏం జరుగుతాయి? చిన్న చిన్న దెబ్బలు, చిన్న చిన్న విషయాలు జరుగుతాయి, వాటిని మనం ఎదుర్కొంటాం, నో ప్రాబ్లం. అసలు చేయలేదంటే బెంగ, కానీ ఉన్న చేయి విరిగిపోతే రిపేర్ చేసుకోవచ్చు కదా. కింద పడితే కాలుకి దెబ్బ తగిలితే కట్టించుకోవచ్చు. అసలు భయం దేనికి? ఈ భయంతో చాలామంది ముందుకు వెళ్ళలేరు. ఓడిపోతామేమో అన్న భయంతో ఆటల్లో పాల్గొకుండా వెనక ఉన్న విద్యార్థి నిజంగా ఓడిపోయినట్టే. దాని బదులు గ్రౌండ్లో దిగి ఓడిపోతే అట్లీస్ట్ కనీసం తను ఎక్కడున్నాడో తనకు తెలుస్తుంది. పూర్తిగా ఓడిపోకపోవచ్చు, కొంచెం ఒక స్థానమైనా వస్తుంది. లాస్ట్ నుంచి 7వ ర్యాంకో 8వ ర్యాంకో 9వ ర్యాంకో వస్తుంది. అలా కాకుండా ఓడిపోతానన్న భయంతో అసలు గ్రౌండ్లోనే దిగకపోతే ఎప్పటికీ నువ్వు 10 కాదు కదా 100 లిస్ట్లో కూడా లేవు. అంచేత అటెంప్ట్ చేయాలి. దీన్నే నేను రిస్క్ టేకింగ్ అంటాను. ఆ రిస్క్ టేకింగ్ అంటే కొంచెం మీ బద్ధకం వదలండి. భయపడ్డమే బద్ధకం, భయపడద్దు. రోడ్ క్రాస్ చేయండి. మీకు ఏది భయం అనుకుంటున్నారో అక్కడికి మీ స్నేహితుని తీసుకుని వెళ్ళండి.
మొదట కొంచెం మీరు స్నేహితులు వెళ్ళండి, తర్వాత మీ కుటుంబ సభ్యులతో వెళ్ళండి, తర్వాత మీరు ఒంటరిగా వెళ్ళండి, తర్వాత మీరు ఏకాంతంగా ఎంజాయ్ చేయడం ప్రారంభించండి. అప్పుడు మీకు ఏ భయము ఉండదు. ఈ ఫోబియాస్, ఫియర్స్ ఇవన్నీ దానికే. ఓ బల్లి ఉంటుంది, బల్లి నోరు ఎంత ఉంటుంది? ఆ బల్లి నోరు తెరిస్తే మనం లోపలికి వెళ్ళిపోతామా? బొద్దింగ్ ఎంత ఉంటుంది? దాని నోరు ఎంత ఉంటుంది? మనం ఎంత ఉంటాము? మనం ఎందుకు భయపడాలి? వరస్ట్ టు వరస్ట్ ఏం చేస్తుంది? కరుస్తుంది. బల్లి నోరు ఎంత, నా శరీరం ఎంత? దానికి మనం భయపడడం ఏంటి? వినడానికే వింతగా లేదా? కొంచెం ఆలోచించండి. చదువుకున్న వాళ్ళగా ఆలోచించినట్లయితే ఈ భయాలన్నీ మనం వదిలేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మీ డౌట్ అడిగి. సార్, ఇందాక మీరు చెప్పినట్టు పేరెంట్స్ హెల్ప్ తీసుకోవాలి, రిస్క్ కావాలంటే అది ఎంత మటుకి హెల్ప్ తీసుకోవాలి? ఆ పేరెంట్స్ హెల్ప్ ఎంత తీసుకోవాలి అన్నది ఆ పేరెంట్స్కి మనకి మధ్యన ఉన్నటువంటి రిలేషన్ బట్టి ఉంటుందండి. ఇది ప్రతి ఇండివిజువల్ క్యాండిడేట్కి కూడా మారుతూ ఉంటుంది. ఒక స్థాయి వరకు మనకు పేరెంట్స్ సపోర్ట్స్ కావాలి. ఆ పేరెంట్స్ సపోర్ట్స్ ఒక స్థాయి వరకు మనం తీసుకున్న తర్వాత మనం పేరెంట్స్కి సపోర్ట్గా మారాలి. సేమ్ ఇన్ ద లైఫ్ ఆల్సో. మనం పైకి రావడానికి ఈ సంఘం సహాయం కావాలి, మనం పైకి వచ్చాక ఈ సంఘానికి మనం కావాలి. అలా కాకపోతే మన దగ్గర ఉన్నవన్నీ మనతోటి ఉండిపోతాయి. మనతో ఉండిపోతే అది విజ్ఞానం అవ్వదు, స్వార్థం అవుతుంది. ఈరోజు అనేక మందికి వాళ్ళ సొంత ఆస్తులు, సొంత విషయాలు ఉన్నాయి, కానీ దానివల్ల సంఘానికి ఏ ఉపయోగం లేదు. పూర్వం మనం ఏం చేసేవాళ్ళం అంటే మన తల్లిదండ్రులు పలకరించేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం, పండగలు వచ్చినా సెలవులు వచ్చినా తల్లిదండ్రుల పక్కన గడిపేవాళ్ళం. ఈ మధ్యన తల్లిదండ్రులు అసలు పట్టించుకోవట్లేదు. ఎక్కడెక్కడో గ్రామాల్లో ఉండిపోయిన తల్లిదండ్రులు అలాగే ఉండిపోయారు. మనం చదువులు, బిజీ, ఇందాక మీరు అన్నట్టు కాసింత లేజినెస్ వల్ల ఇక్కడే గడిపేస్తున్నాం, ఇక్కడే తిరుగుతున్నాం. ఆస్ట్రేలియా ట్రిప్కి 7 రోజులు వెళ్ళగలిగిన మనం 3 రోజులు సెలవు పెట్టి మన సొంత ఊరికి వెళ్తున్నామా? అమ్మా నాన్న పక్కన మనం గడపగలుగుతున్నామా? ఏ రోజైనా నాన్న దగ్గరికి తీసుకుని నాన్న నీకు నేను ఏం చేయను అని అడిగామా? అమ్మ పక్కన కూర్చొని మనం మాట్లాడామా? అలా కానప్పుడు మనకు ఎంత విజ్ఞానం ఉంటే ఏంటి? మళ్ళీ మన పిల్లల దగ్గరికి మనం పాస్ అని కూడా చేయలేం. సో ఒకసారి ఆలోచించండి. మనం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు సహాయం తీసుకోవడం అనే ప్రక్రియ ఎంత సహాయపడగలం కూడా మనం ఆలోచించాలి. ఎప్పుడైతే మీరు రెసిప్రొకేషన్ చేయగలిగారో, పంచగలిగారో అది పెరుగుతుంది. మీరు మీ తల్లిదండ్రులతో మాట్లాడే విధానమే మీ బిడ్డలు మీతో మాట్లాడే విధానానికి పునాది అవుతుంది. రైట్, చివరిగా రిస్క్ టేకింగ్ గురించి సక్సెస్ మంత్ర వ్యూవర్స్కి మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ లైఫ్లో పైకి రావాలంటే కొంచెం రిస్క్ తీసుకోండి. క్యాలిక్యులేటెడ్ రిస్క్ కావాలి. ఆ క్యాలిక్యులేటెడ్ రిస్క్లో మీకున్న స్థాయి, స్తోమతలు, ఆర్థికతలు, సమయాన్ని బట్టి ఏం అవ్వాలనుకుంటున్నారో దానికి నేను ఏం చేయాలి అని చూడండి. ఎప్పుడైతే మీరు కొంచెం రిస్క్ తీసుకుని ముందుకు వెళ్ళగలిగారో సంఘంలో మీ యొక్క స్థానం, మీ కోరిక, మీ విలువ అన్నీ పెరుగుతాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జవహర్లాల్ నెహ్రూ గారు జై హో సక్సెస్ మంత్రలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరూ కూడాను డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినట్లు లైఫ్లో కాస్తంత రిస్క్ తీసుకోవాలి. మీ సామర్థ్యాన్ని బట్టి క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకోండి. బెస్ట్కి ది బెటర్కి చాలా తేడా ఉంటుంది. అందుకే లైఫ్లో ఎప్పుడు ది బెస్ట్ కావాలని ప్రయత్నించండి. రిస్క్ తీసుకోండి, సక్సెస్